రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను కారు ఢీకొట్టడం జరిగింది. ఆ కారులో ఇద్దరు దుర్మార్గులు మద్యం సేవించి ఉండి వాళ్ళిద్దరు కూడా అతి దారుణంగా కూడా ప్రియాంకను ఢీకొట్టిన విషయం అందరికీ తెలిసిందే. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అది కూడా అక్కడ డాక్టర్ల చేతులు ఎత్తేయడంతో ఇక్కడికి ప్రియాంకనైతే హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇప్పుడు దాదాపు 24 అవర్స్ కూడా పూర్తయింది. కానీ ఇప్పుడు చూసినట్లయితే కూడా ఒక విషాద వార్త వినాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనతో పాటు ప్రియాంక తండ్రి ఉన్నారు, వెంకటేష్. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అయితే ఈ విషయం పట్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం ఏమనుకోవద్దు సార్. ఎందుకంటే సొసైటీలో ఇంకా ఎక్కడ కూడా ఎవరు చేయాలన్నా భయపడాలి అంటే ఈరోజు ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు మాట్లాడాల్సిన అవసరం అయితే వచ్చింది సార్. అందుకే ఇబ్బంది పెడతా ఉన్నాం. ముందుగా సారీ చెప్తున్నాము. ఏం చెప్పారు సార్ డాక్టర్లు ఇప్పుడు ప్రియాంక? మేడం, డాక్టర్లు అయితే హోప్ లేదంటున్నారు మేడం. చాలా ప్రయత్నం చేసినారు, ఇంజురీ చాలా ఎక్కువైంది, హోప్ లేదని చెప్తున్నారు. అయినా మేము ఇంకా ఏదైనా ప్రయత్నం చేస్తే బతుకుతుందేమని సర్వ విధాల ప్రయత్నం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళైతే అసలు హోప్ లేదని నిన్న మొన్నటి నుంచి అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏం ప్రోగ్రెస్ లేదు మేడం. ఎట్లా సార్ ఊరికి తీసుకెళ్తున్నారు? ఇంకా ఇప్పుడు చివరిసారిగా ఒకసారి చూసుకుంటాం, కుటుంబ సభ్యులు చూసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా పంపిస్తారేమో మేడం, అడిగినాము. పోలీసులు ఏం చెప్తున్నారు సార్? అక్కడ నుంచి రాజమండ్రి నుంచి ఏమైనా రెస్పాండ్ అయ్యారు అసలు? మేడం, ఈ దారుణం అయితే చాలా దారుణంగా జరిగింది. వాళ్ళకు కూడా ఫుటేజ్లు చూసి అర్థమైంది ఆ పర్సన్స్ కావాలని చేసినారు మేడం. ఎందుకంటే అది హై స్పీడ్లో లేదు కారు. గేటు దాటేటప్పుడు ఆల్రెడీ బ్రేక్ వేసుకొని ఆగి ఉన్నారు అందరూ ఆగి ఉన్నారు. స్కూటీ నుంచి కారు వరకు అన్నీ ఆగి ఉన్నాయి. ఒకసారి డ్యాష్ ఇచ్చి మళ్ళీ మూవ్ అయ్యి మళ్ళీ అంటే కావాల్సి అట్లా చేసినారు మేడం. అవును మేడం, ఇదైతే కావాల్సి చేసినారు మేడం. ప్రియాంక ఆల్రెడీ హాస్పిటల్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. డాక్టర్గా తను వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. మేడం, ఆమె ఎండి చేస్తుంది మేడం. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో ఎండి చదువుకుంటుంది, ఫస్ట్ ఇయర్. ఆమె ఆశయాలు చాలా గొప్పగా మంచి డాక్టర్ అయ్యి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని అనుకున్నాం మేడం. మధ్యలోనే ఇట్లా జరిగిపోవడం చాలా బాధాకరం మేడం. ఇటువంటి బాధ ఇంతటి కడుపుకోత ఏ తల్లిదండ్రికి రాకూడదు మేడం. మాకు పెద్ద కూతురు, ఆమె మీద చాలా హోప్స్ ఉంటాయి మేడం. 30 ఏళ్ళు ఏజ్ వచ్చే వరకు ఆమెకి ఎంతో జాగ్రత్తగా చూసుకొని చక్కగా చదివించి ఆమె గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మేడం. ఆమె కూడా చక్కగా చదువుకొని ఆమె ఫ్యూచర్లో మంచి డాక్టర్ అవ్వాలని చెప్పి చాలా ఆశయంతో చదివింది. చివరికి ఇట్లా దుర్మార్గుల చేతిలో సావాల్సి వచ్చింది మేడం. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడింది, ఏం మాట్లాడింది? చివరిసారిగా అదే రోజు సోమవారం, అంటే ఆమెకి ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఆ రోజు సాయంత్రం 5:20 నేను మాట్లాడిన అమ్మాయితో. మాట్లాడి సరే డాడీ, నేను మళ్ళీ కొంచెం ఒక గంట తర్వాత ఫ్రీ అయినాక నేను మళ్ళీ మాట్లాడతా అని చెప్పింది. అదే చివరిసారి మాట్లాడింది. ఇంకా లేదు, తర్వాత తెలిసింది వేరే అబ్బాయి ఫోన్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇట్లా ఈ రకంగా కారుతో హిట్ చేశారు, గాయాలు చాలా మేజర్గా అయినాయి, మీరు బయలుదేరి రండి అని చెప్పినారు మేడం. అంటే ఇప్పుడు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, వాళ్ళని రిమాండ్కి తరలించారు అనేది ఉంది. కానీ మళ్ళీ కస్టడీ కోరి వాళ్ళని విచారించే ప్రయత్నం అయితే పోలీసులు కూడా చేస్తలేరు అని తెలుస్తూ ఉంది. ఏం కోరుకుంటున్నారు సార్? అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష మేడం, ఇప్పుడు అక్కడ నుంచి సిఏ గారు అనుకుంటా నాకు నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నారు. వాళ్ళని మేము అక్కడ ఉండంగానే ట్రేస్ చేసి పట్టుకొని వచ్చి లోపలేసినామని చెప్పారు. ఆ విషయంలో పోలీసులు అన్ని విధాల ప్రయత్నం చేసి తీసుకొచ్చి రిమాండ్కి పంపించారని కూడా చెప్పారు నాకు. ఇటువంటి దుర్మార్గులకి చాలా కఠినంగా శిక్ష పడితే కనీసం మాలాంటి వాళ్ళ కడుపు కోతలన్న కొంతమంది కన్నా ఆ భయంతో యాక్సిడెంట్లు చేయకుండా కావాల్సి ఇంటెన్షన్గా చేయకుండా ఉంటారేమో, సమాజానికి కఠినంగా శిక్షించాలి. వీళ్ళైతే కావాల్సే చేసినారు మేడం. కావాల్సి కొంచెం కూడా దీన్ని ఏమంటారు, దయాదాక్షిణ్యం లేకుండా వాళ్ళకి అందులో ఏం ఆనందం ఉందో అర్థం కాదు, కానీ చాలా దుర్మార్గమైన పని చేసినారు మేడం. మద్యం కూడా సేవించి ఉన్నట్లు తెలిసింది మేడం. అంటే ఎందుకంటే ఇక్కడ ఒక డాక్టరు తను ప్రియాంక చాలా బాగుంది చూస్తే కూడా, అందుకు తనని ఏమన్నా టీచ్ చేయాలని ప్రయత్నం చేసి ఉంటారు అని అనుకుంటున్నారు. అలాంటిది ఏం కనిపించలేదు మేడం. వీళ్ళు వీళ్ళు ఒక పనికి వెళ్ళారు, సినిమా మూవీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏదో తాగి లోపల గొడవ పెట్టుకున్నారంట మేనేజ్మెంట్ వాళ్ళతో. ఆ ఫుటేజెస్ కూడా చూసినాం. ఈ విషయం పోలీసు వాళ్ళు కూడా మాకు చెప్పారు. అవన్నీ ఫుటేజెస్ తీసినారంట. వాళ్ళు ఎక్కడ కూర్చొని తాగిన విషయాన్ని కూడా వీళ్ళు కనుక్కున్నారంట పోలీసు వాళ్ళు. సో ఆ విషయంలో బాగా పనిచేసి వాళ్ళు ఎక్కడెక్కడ తాగి ఉన్నారు, వచ్చి ఎలా గొడవ పెట్టుకున్నారు, గేట్ దగ్గర
కావాలని ఎలా హిట్ ఇచ్చారు, ఇవన్నీ ఫుటేజ్లు వాళ్ళు సేకరించి ఇది దుర్మార్గమైన చర్య, ఇది ఇలా చేసినారు, వాళ్ళకి సరైన కఠిన శిక్ష పడేటట్టుగానే మేము చేస్తున్నాము అంటే మేము కూడా అదే కోరుకున్నాం. ఇలాంటి మీ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అని కూడా తెలుస్తా ఉంది. మీ ఫ్యామిలీలో కేవలం ప్రియాంక మాత్రమే ఇప్పుడు డాక్టర్ చదువుతుంది అని తెలుసు. అవును మేడం, అంటే మేము మెంబర్స్ పెద్ద కుటుంబమే. మా ఫ్యామిలీ మొత్తంలో డాక్టర్గా ఈమె ఒక మంచి పేరు తెచ్చుకునింది, మంచిగా చదువుకొని ఫ్యామిలీ అందరి మన్ననలు పొంది ఆమె చాలా ఉత్సాహంగా, చాలా భవిష్యత్తుని గొప్పగా ఊహించుకొని ఆమె చక్కగా చదువుకొని ఒక మంచి డాక్టర్గా సెటిల్ అవ్వాలనే హోప్తో కష్టపడింది. చివరికి ఈ రకంగా చూడాల్సి వచ్చింది మేడం, చాలా బాధేస్తుంది. ఎంతమంది సార్? నాకు 3 కూతుర్లు మేడం, 3 కూతుర్లే. ఎట్లా సార్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ప్లేస్కి తీసుకెళ్తున్నారా, లేకపోతే కర్నూలుకి తీసుకెళ్తున్నారా, లేకపోతే మీ సొంతంగా? మేము మా స్వగ్రామంకి తీసుకెళ్ళాలనుకుంటున్నాం, ఎందుకంటే మా కుటుంబాలు అన్నీ అక్కడ ఉన్నాయి మేడం. మేము అక్కడికే తీసుకెళ్ళాలనుకుంటున్నాం మేడం. అక్కడికే తీసుకెళ్తారు. అవును మేడం. అంత్యక్రియలు ఎట్లా సార్? అందరి ఆధ్వర్యం ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళంతా ఈడి దాకా వచ్చిర్రు, తన ఫ్రెండ్స్ కూడా అక్కడికి కూడా వస్తున్నారు. ఆమె కొరకైతే చాలామంది వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం, డాక్టర్లు వాళ్ళంతా చాలామంది వచ్చారు, కాలేజీ నుంచి వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. మరి అక్కడ కూడా ఎవరెవరు వస్తారో మనకి ఎట్లా తెలుస్తుంది మేడం. చాలామంది వస్తున్నారు. ఆమె అందరి చోటి చాలా మంచిగా ఉండేది అమ్మాయి. మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? ముగ్గురు ఆడపిల్లలే అని తెలుసు. మాది ఊర్లో వ్యవసాయం ఉందండి, వ్యవసాయం ఉంది. వ్యవసాయం మీద పిల్లలకు మిగతా 2 పిల్లలు ఇక్కడే జాబ్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉండాల్సి వచ్చింది మేడం. 2 ఇయర్స్ నుంచి ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాము. ఆహారం ఇవ్వచ్చు, మనం వాళ్ళని బాగోగులు చూసుకోవచ్చు అని దగ్గరుండి చూసుకుందామని చెప్పి ఇక్కడికే వచ్చి ఉన్నాం వాళ్ళతో పాటే. హాస్టల్లో పెట్టడం కంటే ఇంట్లో పెట్టుకోవడం మంచిది కదా, అందుకు వచ్చాం మేడం ఇక్కడ. ఫైనల్గా ఇక్కడ ప్రభుత్వానికి కానీ, ఇటు హోంశాఖ మంత్రి, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి వాళ్ళకు, ఇలాంటి దుర్మార్గులకు ఎటువంటి శిక్ష వేస్తే బాగుంటుందంటారు? ఇలాంటిది జరగకూడదంటే కఠినంగా శిక్షించి, అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే కనీసం దానివల్ల కొంతమందికైనా భయం కలిగి సొసైటీలో అలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని నేను లోతుగా దర్యాప్తు చేసి వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలాగా చేయాలని కోరుకుంటున్నాను మేడం. చాలామంది వస్తున్నారు. ఆమె అందరి చోటి చాలా మంచిగా ఉండేది అమ్మాయి. మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? ముగ్గురు ఆడపిల్లలే అని తెలుసు. మాది ఊర్లో వ్యవసాయం ఉందండి, వ్యవసాయం ఉంది. వ్యవసాయం మీద పిల్లలకు మిగతా 2 పిల్లలు ఇక్కడే జాబ్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉండాల్సి వచ్చింది మేడం. 2 ఇయర్స్ నుంచి ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాము. ఆహారం ఇవ్వచ్చు, మనం వాళ్ళని బాగోగులు చూసుకోవచ్చు అని దగ్గరుండి చూసుకుందామని చెప్పి ఇక్కడికే వచ్చి ఉన్నాం వాళ్ళతో పాటే. హాస్టల్లో పెట్టడం కంటే ఇంట్లో పెట్టుకోవడం మంచిది కదా, అందుకు వచ్చాం మేడం ఇక్కడ. ఫైనల్గా ఇక్కడ ప్రభుత్వానికి కానీ, ఇటు హోంశాఖ మంత్రి, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి వాళ్ళకు, ఇలాంటి దుర్మార్గులకు ఎటువంటి శిక్ష వేస్తే బాగుంటుందంటారు? ఇలాంటిది జరగకూడదంటే కఠినంగా శిక్షించి, అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే కనీసం దానివల్ల కొంతమందికైనా భయం కలిగి సొసైటీలో అలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని నేను లోతుగా దర్యాప్తు చేసి వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలాగా చేయాలని కోరుకుంటున్నాను మేడం.